స్వల్ప మేధస్సు ఉన్న వారికి ఐక్యూ పరిధి ఎంత అని చెప్పేసి ఇస్తుండు. కింద వచ్చేసి 4 ఆన్సర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ చూసుకున్నట్లయితే 50 నుంచి 69, బి చూసుకున్నట్లయితే 70 నుంచి 79, సి నుంచి చూసుకున్నట్లయితే 35 నుంచి 49, మరి డి చూసుకున్నట్లయితే 50 నుంచి 69. అంటే క్వశ్చన్ ఇక్కడ ఏమొచ్చిండు, స్వల్ప మేధస్సు ఉన్న వారి యొక్క ఐక్యూ పరిధి ఎంత అనేది ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ స్వల్ప మేధస్సు ఉన్న వాళ్ళ ఐక్యూ పరిధి ఏంటిది చూసుకున్నట్లయితే 70 నుంచి 79. సమాధానం వచ్చేసి 70 నుంచి 79. మరి ఇక్కడ ఐక్యూ అంటే ఏంటిది? ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ క్యూటెంట్. మరి ఈ ఐక్యూని ఏ విధంగా కొలుస్తారంటే ఆలోచించిన శక్తి కానీ సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని బట్టి మనిషి యొక్క ఐక్యూ పరిధిని అనేది కొలవడం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, ఇక నేను ఉన్నట్లయితే ఏం చేస్తున్నట్టే నేను నేర్చుకునే సామర్థ్యాన్ని బట్టి లేదా నేను ప్రవర్తిస్తున్న సామర్థ్యాన్ని బట్టి నా ఆలోచన శక్తి అనేది ఏ విధంగా ఉంది, ఏ పరిధిలో ఉంది అనేటువంటి కొలిచే విధానాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పాలను తీసుకున్నట్లయితే లీటర్లో కొలవడం జరుగుతుంది, లేదా ఏదైనా వస్తువులను తీసుకున్నట్లయితే కేజీలో కొలవడం జరుగుతుంది. మరి మనిషి యొక్క మేధస్సుని ఏ విధంగా కొలుస్తారంటే ఐక్యూ పరిధిలో కొలవడం అనేది జరుగుతుంది. మరి ఐక్యూ అంటే మనిషి యొక్క మేధస్సును కొలిచేటువంటి సామర్థ్యంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ స్వల్ప మేధస్సు ఐక్యూ పరిధి ఎంత ఉంటుందంటే 70 నుంచి 79 వరకు ఉంటుంది. ఈ ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ క్యూటెంట్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి ఈ ఐక్యూ చూసుకున్నట్లయితే 130 ఐక్యూ ఉన్న వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ 130 ఐక్యూ స్థాయి ఉన్న వాళ్ళకైతే దీన్ని అత్యుత్తమ ఐక్యూగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 120 నుంచి 129 చాలా మంచి ఐక్యూ స్థాయిగా చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 110 నుంచి 119 వచ్చేసి మంచి ఐక్యూ స్థాయిగా చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 4th వచ్చేసి 90 నుంచి 109 వరకు, ఇది వచ్చేసి సగటు ఐక్యూ స్థాయిగా చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 80 నుంచి 89, ఇది వచ్చేసి సగటుకు తక్కువ. నెక్స్ట్ వచ్చేసి 70 నుంచి 79, ఇది వచ్చేసి సరిహద్దు ఐక్యూ స్థాయి, సరిహద్దు అనేది చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనకు వచ్చిన క్వశ్చన్ కూడా మనిషి యొక్క సగటు మేధస్సు ఎంత అని అడిగడం జరిగింది. ఇది 70 నుంచి 79. నెక్స్ట్ వచ్చేసి 7th వచ్చేసి ఇక్కడ అంటే 50 నుంచి 69గా తీసుకొచ్చి ఇది స్వల్ప ఐక్యూ. నెక్స్ట్ 35 నుంచి 49, ఇది మోస్తారు. 20 నుంచి 24, ఇది తీవ్రమైన. నెక్స్ట్ 20కి తక్కువ, బిలో, ఇది అత్యంత తీవ్రమైన. ఇది ఐక్యూ స్థాయిని కొలిచేటువంటి సూచిగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది.
అంటే ఇందులోకి ఏదైనా బిట్ అడగడం జరుగుతుంది. అంటే 130 ఐక్యూ స్థాయి ఉంటే వారిని అత్యుత్తమగా చెప్పుకోవడం జరుగుతుంది. 120 నుంచి 129 వరకు ఉన్నట్లయితే చాలా మంచి ఐక్యూ స్థాయి చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 110 నుంచి 119 చూసుకున్నట్లయితే మంచి ఐక్యూ స్థాయిగా, 90 నుంచి 109 వరకు చూసుకున్నట్లయితే సగటు ఐక్యూ స్థాయి, 80 నుంచి 89 చూసుకుంటే సగటుకి తక్కువ. నెక్స్ట్ 70 నుంచి 79 చూసుకుంటే సరిహద్దు సగటు స్థాయి చెప్పుకోవచ్చు, బార్డర్. అంటే సగటు ఒక వ్యక్తికి ఉండవలసిన ఐక్యూ స్థాయిని చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 50 నుంచి 69 ఇది స్వల్ప ఐక్యూ స్థాయి, 35 నుంచి 49 ఇది మోస్తారు ఐక్యూ స్థాయి, 20 నుంచి 34 ఇది తక్కువ తీవ్రమైన ఐక్యూ స్థాయిగా చెప్పడం అనేది జరుగుతుంది. 20కి తక్కువ ఉంటే ఈ అతి తీవ్రమైన ఐక్యూ స్థాయిగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే మనకి ఇచ్చింది ఐక్యూ పరిధి స్వల్ప మేధస్సు ఉన్న వ్యక్తి యొక్క ఐక్యూ పరిధి అనేది చెప్పి మనకు సింపుల్గా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. కానీ మనం ఇదంతా ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే వీళ్ళకెళ్ళి క్వశ్చన్ ఏ విధంగానైనా రావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సగటు ఐక్యూ స్థాయి ఎంత అంటే 70 నుంచి 79 అని చెప్పవచ్చు. కానీ నెక్స్ట్ ఎగ్జామ్లో అత్యుత్తమ ఐక్యూ స్థాయి ఎంత అని చెప్తే మనం 130 అనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇవి అన్నింటిలో కూడా ఎక్కడి నుంచి అయినా క్వశ్చన్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది.